సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ప్రియులారా, ఈ లేఖన భాగంలో బాప్తిసమిచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్న క్రమంలో అనేకులు విశ్వసించి తమ పాపములు ఒప్పుకొని అతనిచే బాప్తిసం తీసుకుంటున్నటువంటి క్రమంలో పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుచున్న సమయంలో మాట్లాడుతున్న మాటలివి. ప్రియులారా, ఈ మాటలు మనము కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. రాబోవు ఉగ్రతను తప్పించుకోవాలనే ఆలోచనలో, ఉద్దేశంలో పాపక్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకొనుట ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. కేవలం బాప్తిస్మమే మనల్ని రక్షించదు, కానీ దానికంటే ముందుగా మారు మనసు, పాపక్షమాపణ, క్రీస్తును విశ్వసించే జీవితం, ఇది ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు చాలామంది మేము మారు మనసు పొందాము, మేము రక్షింపబడ్డాము అని చెప్పుకుంటున్నారు, కానీ దానికి తగినటువంటి ఫలములు కనపరచలేని వారుగా ఉంటున్నారు. ప్రభు యొద్దకు రాకముందు, ఆయన్ని విశ్వసించకముందు, మారు మనసు పొందకముందు మన జీవిత విధానం ఎలాగుందో, మన నడకలు ఎలాగున్నాయో, మన చర్యలు ఎలాగున్నాయో, మన మాటలు ఎలాగున్నాయో, మనం వ్యవహరించిన విధానం ఎలాగుందో, మారు మనసు పొందిన తర్వాత దానికి వేరుగా భిన్నంగా ఉండాలి. అంటే ప్రత్యేకింపబడినటువంటి వారుగా, క్రీస్తును కలిగిన వారుగా, మారు మనసు పొందినటువంటి వారుగా దానికి తగినటువంటి ఫలములు కనపరచాలి. కేవలం ఒట్టిగా మారు మనసు, పాప క్షమాపణ లేకుండా తీసుకునే బాప్తీసాల ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగదు. అందుకని హెచ్చరిస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఆ ఫలములు మీలో కనపడాలి. లోకం మిమ్మును చూస్తున్నప్పుడు, ప్రజలు మిమ్మును చూస్తున్నప్పుడు, సమాజం మిమ్మును చూస్తున్నప్పుడు వారు గుర్తించాలి, వారు ఇంతకు ముందులాగా లేరు, ఇంతకు ముందులాగా జీవించట్లేదు, ఇంతకు ముందులాగా నడుచుకొనట్లేదు, వారిలో ప్రత్యేకత ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు వారిలో కనపడుతున్నాయని లోకము గుర్తించేటటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు లేఖనాలను పరిశీలించగలిగితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదివితే, కావున భూమి మీదనున్న మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి.
ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ చెబుతున్నాడో చూడండి. మునుపు మీరు ప్రభువుని ఎరగకముందు, మారు మనసు పొందకముందు మీరు వారి మధ్య జీవించి మీరును వాటిని అనుసరించి నడుచుకున్నారు. అంటే మీలో జారత్వం ఉంది, మీలో అపవిత్రత ఉంది, మీలో కామాతురత ఉంది, మీలో దురాశ ఉంది, మీలో విగ్రహారాధన ఉంది, మీలో ధనాపేక్ష ఉంది, మీలో అవిధేయత ఉంది. మీరు వాటిని అనుసరించి మునుపు జీవించారు. ఇప్పుడైతే అవి మీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. కోపం మీలో ఉండకూడదు, ఆగ్రహం మీలో ఉండకూడదు, దుష్టత్వం మీలో ఉండకూడదు, దూషణ మీలో ఉండకూడదు, మీ నోట బూతులు రాకూడదు, ఒకరినొకడు అబద్ధమాడకూడదు. ఈ ప్రాచీన స్వభావమును మొత్తాన్ని మనం పరిత్యజించేసాం, విడిచిపెట్టేశాం, విసర్జించేశాం. నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. అనగా నూతన పరచబడుచున్న నవీన స్వభావం, అదే మారు మనసు అంటే. పాత మనసును, పాత ఆలోచనలను, పాత తలంపులను, పాత పద్ధతులన్నిటిని విడిచిపెట్టి నవీన స్వభావమును మనం ధరించుకొని ఉన్నాం. ఇదే మారు మనసు. మారు మనసుకు తగిన ఫలములు కనపడాలి. మునుపు నువ్వేమైతే చేసావో, ఏటినైతే అనుసరించావో అవి ఇప్పుడు మన జీవితాల్లో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అవి మన జీవితాల్లో ఉన్నాయంటే మన మారు మనసును ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అది నిజంగా పశ్చాత్తాపముతో, పాప క్షమాపణతో కూడినదేనా? పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా ప్రభువును విశ్వసించి మనం పొందుకున్నటువంటి మారు మనసేనా? ఆలోచించేయాలి. అందుకనే బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటన చేస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు లేకుండా, ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించకుండా బాప్తిసం తీసుకొని నేను కూడా దేవుని బిడ్డనని నీవు అనుకుంటే తప్పక నీవు దేవుని ఉగ్రతను పొందుకుంటావు. ఈ మాటలు వింటున్నటువంటి మనం బహు జాగ్రత్తగా ఆలకించాలి. మారు మనసు పొందినటువంటి మనము మారు మనసుకు తగిన ఫలములు మనలో కనపరచబడకపోతే, మనం చూపకపోతే మన మారు మనసుని మనం ప్రశ్నించుకోవాలి. కనుక ఆలోచించేద్దాం. మునుపు చీకటి ఉన్నా, ఇప్పుడు ప్రభువునందు ఎలుగై ఉన్నా. ఆ ఎలుగు ప్రత్యక్షపరచబడాలి, కనపరచబడాలి, వెల్లడి చేయపరచబడాలి కదా. కనుక మన జీవితాలు ఎలాగున్నాయో, మన ప్రవర్తన ఎలాగుందో ఒకసారి పరిశీలించుకొని మారు మనసుకు తగిన ఫలములు కనపరచుదాం. దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పాప క్షమాపణ, మారు మనసుతో కూడిన బాప్తీసం తీసుకోవాలని మీ లేఖనాల ద్వారా మీరు బోధిస్తున్నారయ్యా. అలాగ సిద్ధపడకుండా కేవలం ఒట్టిగా బాప్తీసం తీసుకొని మేము రక్షింపబడ్డామనే భ్రమలో ఉన్నటువంటి వారి జీవితాలు సరిచేసుకోవటానికి, సరి అయిన మారు మనసు, పాప క్షమాపణ కలిగి సిద్ధపడగలిగిన కృపలను దయచేయండి తండ్రి. మారు మనసు పొందిన బిడ్డలో మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ మీ నామ మహిమార్థమై జీవించడానికి తగిన కృపలను దయచేయండి. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని బలపరుస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.